సుబ్బారావు గారు ఎస్ఎస్ సుబ్బారావు గారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పోలీసు విధుల్లో ఉన్నట్టు ఆయన ఒక మానవతా దృక్పథం హెల్ప్ చేసి ఉండొచ్చు. కానీ ఆ రోజు ఆయన అక్కడ ప్రవీణ్ పగడాల గారిని ఆ యాక్సిడెంట్ విషయం కానీ, బండి పగిలిపోవడం విషయం కానీ, నిజంగానే తాగుంటే వేసే ఒక పోలీసు విధుల్లో భాగంగా ఆయన్ని మర్యాదపూర్వకంగానే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి బండి ఉంచండి సార్, మీ ఓల్డ్ నెంబర్ ఇవ్వండి, కౌరు పంపుతాం, మిమ్మల్ని ఏమో అరెస్ట్ చేయడం లేదు, ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని ఎలా వదిలేయడం కరెక్ట్ కాదు. నేను యాజ్ ఏ పోలీస్గా చెప్తున్నాను, ట్రాఫిక్ ఎస్ఐగా చెప్తున్నాను, మీరు వెళ్ళకూడదు. మీరు పెద్ద స్థాయి వ్యక్తి అని, మీరు ఎటువంటి వ్యక్తి అని మీరు ఎవరో నాకు తెలియదు. మిమ్మల్ని చూస్తున్న పెద్ద కింద కనపడుతున్నారు. మిమ్మల్ని వదిలితే నా ఉద్యోగానికి నేను నా కర్తవ్యం నేను తక్కువ చేసినట్టే. కాబట్టి మీరు ఇక్కడ కూర్చోండి అని ఆయన సంబంధితులకు ఫోన్ చేసి ఆయన అప్పచెప్పి ఆ బైక్ అప్పచెప్పవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. అలా చేయడానికి ఆయన మీద ఎటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మానవ దృక్పథంతో కాపాడు అంతవరకునైనా వదిలేస్తారా? అదే విషయంలో మరో వ్యక్తి తాగేసి వచ్చి పడిపోయినాడు, తీసుకొచ్చి పోలీసులు అలాగే వదిలేస్తారా? మీరు చెప్పండి. ఇందులో అనుమానాలు మీకు ఏం కలుగుతలేదా? ఇది తీసుకొచ్చారో దిక్కుని వచ్చి పెట్టారు అన్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఏమీ లేవా? అవన్నీ బయట పెట్టండి. మరి మహాసేన రాజేష్ కూడా ఈ విధంగా ఈ యాంగిల్ ఎందుకు మాట్లాడడం లేదు? తాగేసి అంత దూరం ప్రయాణం చేస్తున్నాడు. ఇక్కడ టోల్గేట్ దగ్గర, కేసర్ టోల్గేట్ దగ్గర కూడా వాళ్ళు సఫరీలు చేశారు. తాగేసి ఉన్నాడు. ఇమీడియట్గా టోల్గేట్ వారు ఏం చేయాలి? పోలీసులకి ఇంటిమేట్ చేయాలి కదా, పలానాతను ఇలా బాగోలేదు పరిస్థితి, ఇలా ప్రయాణం చేస్తున్నాడు, ఫుల్ డ్రింకింగ్లో ఉన్నాడు, చేయాలి కదా. ఇవన్నీ ఏంటి? పోలీసులు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఆ కోణంలో ఏ విధంగా దర్యాప్తు చేశారు? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? తప్పే కదా అలా వదిలేయడం. కొన్ని వాస్తవాలు బయట పెట్టండి సార్. కొన్ని మరుగును పెట్టి కొన్ని బయట పెట్టేస్తే ప్రజలు నమ్మడం లేదు. మహాసేన రాజేష్ కూడా దీని మీద ఫైట్ చేయాలి కదా. ఇవన్నీ బయటకు వస్తే ఒక ప్రజలకు తెలుస్తుంది. అందుకే జై హిందం, జై భీమ్.